ఆటోలు కొత్త కార్ పేజ్ లో కంప్లీట్ ఓన్లీ కార్ గురించి చెప్తాను. ఈ వీడియో ఎక్స్క్లూజివ్ గా కియా సిరోస్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ ఇది కొత్తగా రిలీజ్ అయింది, సో దాన్ని చూద్దామని. సో ఎక్స్టీరియర్స్ లో చూస్తే కనుక ఇది టాప్ ఎండ్ మోడల్ అన్నమాట. దీని వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచ్ ఇచ్చారట. బేస్ మోడల్ లో 15 ఇంచ్ అండ్ మిడ్ వేరియంట్ లో 16 ఇంచ్ వీల్ సైజ్ ఉంది. సో బేసిక్ గా కియా సిరోస్ లో నాకు 2 కార్లు కనపడుతున్నాయి. ఒక కాస్ట్లీ కార్, ఒక నార్మల్ బేసిక్ కార్. ఒకటి వచ్చేసి మనకి ఫస్ట్ చూడంగానే ఫస్ట్ గ్లాస్ లో కొంచెం రేంజ్ రోవర్ అపియరెన్స్, డిఫెండర్ అపియరెన్స్ వస్తుంది. అండ్ సెకండ్ స్లైట్ గా ఈ కొంచెం ఈ పార్ట్ లో వ్యాగనర్ కూడా గుర్తొస్తుంది. అట్లా 2 కార్లు కనపడుతున్నాయి ఇందులో. అవన్నీ కాదు, మైలేజ్ ఎంత అని అడుగుతారా? కంపెనీ 21 క్లెయిమ్ చేస్తుంది పెట్రోల్ కి, అండ్ డీజిల్ కి వచ్చేసి 23 అంట కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్. సీటింగ్ కూడా మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ రిక్లైనింగ్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి 465 లీటర్స్ బూట్ స్పేస్ కూడా ఉంది. సీట్స్ ఫోల్డింగ్ వచ్చేసి 60:40 సీట్ ఫోల్డింగ్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే టైల్ లైట్స్, మనకి టైల్ లైట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడేమో కంటిన్యూస్ DRL ఉంది. అండ్ బేస్ మోడల్ నుంచి టాప్ ఎండ్ దాకా రూఫ్ రైల్స్ కామన్ గా ఉన్నాయి అన్ని మోడల్స్ లో. జనరల్ గా ఏ కార్ కైనా ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సార్స్ ఉంటాయి, కానీ కియా సిరోస్ కి మాత్రము సైడ్ సెన్సర్స్ కూడా ఇచ్చారంట. అండ్ కమింగ్ టు డోర్ హ్యాండిల్స్, ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వచ్చాయి. టాప్ వేరియంట్ లో వచ్చేసి హార్మన్ కార్డన్ 8 స్పీకర్స్ ఇస్తున్నారు. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకి ఇదనమాట, ఈ P అని ఉంది కదా, దీన్ని ఇట్లా ఇట్లా అంటే హ్యాండ్ బ్రేక్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి IRVM, ఇన్నర్ రియర్ వ్యూ మిర్రర్. దీనిలో 3 ఆప్షన్స్ ఇచ్చాడు: టోయింగ్, కియా కనెక్ట్, SOS. ఈ కియా కనెక్ట్ ఏంటి అంటే మనం అరౌండ్ 2,500 రూపీస్ డబ్బులు కడితే 50 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడున్నా కానీ కార్ బ్రేక్ డౌన్ అయితే వాళ్ళే వచ్చి ఫ్రీ టోయింగ్ చేసుకుంటారు. అండ్ హోటల్ స్టే అవన్నీ వాళ్ళు ఇస్తారు. అండ్ ఇక్కడ మనము ఇది చూసుకుంటే కనుక ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చాడు. ఇది సన్ రూఫ్ ఓపెనర్, ఇది లైట్స్. మనకి పార్కింగ్ P అనే దాని పక్కన ఆటో హోల్డ్ అని ఉంది కదా. ఆటో హోల్డ్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఇట్లా అప్ ఎక్కేటప్పుడు కార్ మనకి గేర్ షిఫ్ట్ అయ్యే టైంలో కొంచెం వెనక్కి జారుతుంటుంది. సో ఆటో హోల్డ్ ఏం చేస్తుంది అంటే ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇస్తుంది కార్ జారకుండా, కార్ ముందుకు వెళ్ళేలో. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సీట్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. 1 టచ్ మిర్రర్ డౌన్. టాప్ అండ్ పెద్ద హై ఎండ్ మోడల్స్ లో ఇస్తారు ఇట్లా 1 టచ్ మిర్రర్ డౌన్, 1 టచ్ మిర్రర్ అప్ అనేది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది సన్సెట్ బై